ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, సకల ఐశ్వర్యులకు పాత్రమైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి విడవక మా అందరిడ కృపను చూపుతున్నటువంటి దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కనికలను బట్టి, మీ దయను బట్టి, మీ మంచితనం బట్టి నాయన నేటి దినమున కూడా మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలను బట్టి మీ స్తోత్రాలు. సజీవులమై ఆరోగ్యవంతులమై నేను సేవించడానికి మాకు అనుగ్రహించిన ఈ శుభోదయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయల తండ్రి, పాపము నీచడం దౌర్భాగ్యం జన్మంతోనే పాపంలో జన్మించినటువంటి వారు, అబద్ధంలాడుతూ తప్పిపోతున్నటువంటి వారు, సత్యం నెరగని వారు, ప్రభా చీకట్లో తడులాడుతున్నటువంటి నాయుడుల మాయుడులు మీరెంతో కనికరం చూపించిన ఆయన పరలోకంలో దిగివచ్చి కుమారుడిగా జన్మించి రక్తమాంసలు గలవాడుగా పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణ దేవుడిగా ఈ లోకంలో జన్మించిన ఆయన తగ్గించుకునే రీతిలో దాసులవై ఈ లోకంలో నా కొరకు మా కొరకు మీరు చేసిన అద్భుతమైనటువంటి బలియాగును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను ఆయన. మరి మా ఏడలో మీకున్నటువంటి మహాప్రేమను శిలో మరణం ద్వారా రుజువుపరిచినటువంటి దేవుడు ప్రభా, మా అతిక్రమ క్రియలను బట్టి మేము గాయపరచబడే వారుగా, మేము శిక్ష భరించవలసిన వారుగా, మేము మరణానికి ఆహుతి కావలసినటువంటి వారుగా ప్రభా, నా నిమిత్తమై మా అందరి నిమిత్తమై లోకంలో ప్రతి మానవ నిమిత్తమై మా శిక్షను భరించిన దేవుడు, మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి దోషం బట్టి నలగొట్టబడి సమాధాన శిక్ష పొంది మాకు శిక్ష లేకుండా చేసిన మా ప్రియమైనటువంటి మా ప్రభువా, మీ ప్రేమకై స్తోత్రాలైనా మీ యొక్క దయను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచి తీర్పులను తప్పించి మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడాలని సంఘంలో ఐక్యపరిచినకై స్తోత్రాలు. ప్రభా, నిత్య జీవవరం ఇచ్చారు, సంఘంలో ఐక్యపరిచారు, సంఘం ద్వారా పోషిస్తున్నారు నాయన. ఈ లోకంలో మీరు చేసిన మేడను బట్టి దేనిని మరొక హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆధిక్యత నాకు మాకు కలిగించినటువంటి మా ప్రియమైనటువంటి నా ప్రభువా, నా దేవా, మరి ధవలవరుడు రత్నవరుడు 10,000 అతి కాంక్షణుడైనటువంటి నా దేవా, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణేశ్వర, నా ప్రాణదాత, నా ప్రాణము సేదతీర్చినటువంటి నా దేవా, మీ పాదగతికి సాగిపడుతూ ఆరాధిస్తున్నాం అయినా. నేటి కూడా ఇచ్చిన ఆయుష్కాలం మీ మహిమ కొరకు జీవించడానికి ఉదయకాలం మేమందరూ మీ ప్రజలుగా మిమ్మల్ని ఆరాధించిన కొరకై, మిమ్మల్ని తిని త్రాగడం కొరకై, మమ్మల్ని సమకూర్చుదలకై స్థితి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ఆయన. మరి ఈ దినాల్లో ఈ కరోనా వైరస్ బట్టి సమాజంలో కూడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అయినా మాకు అనుగ్రహించినటువంటి ఈ మీడియా ద్వారా, ఆన్లైన్లో ఆఫ్లైన్లో జూమ్ల ద్వారా చేయబడేటువంటి పరిచయను ఆశీర్వదకరంగా మేలుకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కరుణించండి, మీ దృష్టి ఉంచండి ఆయన. వీక్షించేవారు, వినేటువంటి వారు, దగ్గర దూరంగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువా, దయ చూపించండి ఆయన. నిర్లక్ష్య వైఖరి, అలక్ష్య వైఖరి తొలగించండి. సమయానికి ఇళ్లలోనైనా కూర్చొని ప్రభు ధ్యానించడానికి, పాటలు పాడుకోవడానికి, వాక్యం ధ్యానించడానికి మీరే ప్రతి వారికి మనసు పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా అంతకంతకు సమీపస్తులై మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభు జీవించడానికి ప్రతి ఒక్కరికి పురికొల్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో నేడు జరిగే పరిచయను ఆశ్రయించండి, నేడు దాసును అభిషేకించండి. చేయబడే పరిచయం నేను ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా జరిగించబడి ఈ పరిచర్యను ఆయన ఆయా సమయాల్లో వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి ఆయా సమయాల్లో జరిగించబడేటువంటి పరిచయను దేవునికరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని వందనం చెల్లిస్తూ ప్రభా, బలహీనలు బలపరచండి. పడకల మీద ఆరాధించేటువంటి వారికి తగిన సమయాన్ని అనుకూలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారికి నెమ్మది కలిగించండి, వారికి సేద తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కరుణించండి, దయ చూపించండి. ప్రభు, మరి బ్రైట్ జ్ఞాపకం చేస్తున్నారు మనవరాలు మరి కొంత దగ్గు జ్వరంతో బాధపడుతుంది. ప్రభువా, కనికరించి దయ చూపించి నెమ్మది కలిగించండి. ప్రతినటువంటి బలిని ఏసునామంలో తొలగిపోగా ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభువా, నెమ్మది కలిగించండి. ప్రభు, ఆరోగ్యవంతురాలు ఉన్నట్టుగా మీరు సేవించడానికి సహాయపడండి. పరిచయను మీ పాదం చేత పెట్టుకుంటూ మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ప్రభు, మీ యొక్క అభిషేకాన్ని మా అందరి మీద ఉంచమని, సాధన జరిగిన ప్రతి నష్టం ఉండే అనుభవం విడిపించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ ఆరంభం విడిపించేంత వరకు మీ దృష్టి ఉంచమని. రావాల్సిన మా ప్రియుడు అధికమైన ఆలస్యం కలగకుండా ఎప్పుడు పడితే అప్పుడు బుద్ధి పుట్టినప్పుడు రావడం, ఇలాంటి నిర్లక్ష్యం అలక్ష్యంలో తప్పించి రావాలనుకుంటే సకాలంలో వచ్చేదానికి ప్రతి వారికి ప్రేరేపణ కలిగించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 230. 230 పాట పాడుకుందాము. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచింది, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచింది, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక రాజ్య ప్రజలకు చేర్చి, పరలోక పాఠం నాకు తగితివి, పరలోక పాఠం నాకు తగితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నవలో తుఫాను వేగ భయపడకుమని అభయమునిచ్చి, జీవిత నవలో తుఫాను రేగ భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నాకు తగుతున్నా, జయ జీవితము నాకు తగుతున్నా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. 230. పేరు పెట్టిన ప్రేమకు పిలచి, కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, పేరు పెట్టిన ప్రేమకు పిలచి, కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, అరమరలేక నన్నావరించి, అరమరలేక నన్నాదరించి, పరలోక దర్శనం పెట్టితివి, పరలోక దర్శనం పెట్టితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. మరణ పాత్రులము ఈ ధరణిలోన, దురితాదు నామూల మరణకు మాన్పి, మరణ పాత్రులము ఈ ధరణిలోన, దురితాదు నామూల మరణను మాన్పి, ఏర్పరచుకొంటివి నేర్పోదు నన్ను, ఏర్పరచుకొంటివి నేర్పోదు మమ్ము, నీ రాజ్యమందు రాజులా చేసి, నీ రాజ్యమందు రాజులా చేసి, రాజు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. శోధన గాల కష్ట సమయము నా దుఃఖములలోనే ఏవకుండా, శోధన కష్టములలో నా దుఃఖములో ఏవకుండా, నీ దయ నాపై నిండారనుండి, నీ దయ నాపై నిండారనుండి, ఓదార్చి నన్ను నీ దారి నడుపు,
ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవ ప్రభువుల ప్రభు దేవుల రాజా హల్లెలూయా ప్రతివత్సరము దయతోడ నింపు ప్రభు జడాలు సారముదల్లన్ ప్రతివత్సరము దయతోడ నింపు ప్రభు జడాలు సారముదల్లన్ ప్రతిబీడును సారము తిలకం ప్రతిబీడును సారము తిలకం ప్రతివత్సరము ఆనందించు ప్రతి పర్వతము ఆనందించు దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పరలోక పరిశుద్ధ సంఘం ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘం ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడ పరలోక నూతన గీతము పాడ చేతి నీ జనమునందు చేతి నీ జనమునందు దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజాది రాజా హల్లెలూయా. రెండో పాట 202 దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా కరుణ కృపా ప్రేమమయుడైన దేవుడు కరుణ కృపా ప్రేమమయుడైన దేవుడు వరుసగా మన కన్ని దయ చేయువాడు వరుసగా మన కన్ని దయ చేయువాడు దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా మొదలకాడుగుడి అమృతరుణను మొదలకాడుగుడి అమృతరుణను వెదకుడి నలుగుడి అమృతరుణను వెదకుడి తోడి అమృతరుణను దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా యేసుని పేరట వేడినదానిని యేసుని పేరట వేడినదానిని దాసుల కిరును దేవుడు వేగమే దాసుల కిరును దేవుడు వేగమే దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపకదా
దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించుదరా. సత్యమునందు మనలను నిలుచును, సత్యమునందు మనలను నిలుచును, నిత్య శాశ్వతముగా నిత్యము, నిత్యాత్మను శాశ్వతముగా నిత్యము. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించుదరా. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించుదరా. ప్రాకటముగా హల్లెలూయా పాడుటకు, ప్రాకటముగా హల్లెలూయా పాడుటకు, సకల మానవులు నిరతము స్తుతింపను, సకల మానవులు నిరతము స్తుతింపను. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపరా. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతింపరా. ఇక్కడ దేవుని వాక్యంలో నుండి ఈ దినం పరిచర్య కొరకు మరి ఒక భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు కలిసి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కలిసి చూద్దాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావడని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు చివరి వచనాలు కలిసి చూద్దాం. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము కనుక దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియుడ తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదం నుండి మరొకసారి సాగిపడుతున్నాం. సర్వశక్తికి ఆధారమైనటువంటి దేవ, సకల ఐశ్వర్యుడు పాత్రుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నామమున ఈ లోకంలో జన్మించి ప్రభా మరి అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించి అద్భుతంగా ప్రభా మేము మరి ఆరాధించిన కొరకై పాపులమైనటువంటి మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. రక్షణ పొందడం ద్వారా మీ పరిశుద్ధాత్మను మా నుంచి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన నేటి నుండి కూడా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. దేవాది దేవుడు భూజనులు ఉన్నటువంటి మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించాలని, రాజులకు రాజు అయినటువంటి మీరు, ప్రభులకు ప్రభుడైనటువంటి మీరు ఆత్మస్వరూపిగా మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఏ ఉదయకాలమైనా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటకు ప్రభా మీకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మేము సేవ చేయాలని కోరుతున్నారు. నిశ్చలమైనటువంటి రాజ్యం మా కొరకు సిద్ధపరిచారు, నిరంతరమైన రాజ్యం సిద్ధపరిచారు. భయభక్తులు కలిగినటువంటి వారు మీ లోకంలో ప్రభువా నిశ్చలమైనటువంటి రాజ్యం పొందినట్లుగా పొందు వరకు కూడా ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. ఆ ప్రీతికరమైనటువంటి ఏంటో మేము తెలుసుకొని వాటిని అనుదినము మేము చేయడానికి ప్రభువా మాకు నేర్పించమని రాగినటువంటి వారందరూ బట్టి స్తోత్రాలు. ప్రభువా మా ప్రియులు ఎవరైతే ఈ దినమే కొత్తగా వచ్చారో వారితో మాట్లాడండి ప్రభువా. మరి దేవుడు సదాకాలం దేవుడని మరి ప్రభువారి
క్షమించే దేవుడని, రక్షించే దేవుడని, నిశ్చలమైనటువంటి రాజ్యం సిద్ధపరిచినాడని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని, మీ ఆత్మ సంచారం కోరుకుంటూ దాసును అభిషేకించమని, రావాల్సిన వారిపై నడిపించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వీడారా, మనం చదివినటువంటి 2 భాగంలో దేవుడు ఆత్మ స్వరూపినటువంటి దేవుడు. ఒక స్వరూపం లేదు ఆయనకి. ఒక బొమ్మ కాదు, ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, ఒక బొమ్మ కాదు. దేవుడు ఆత్మ స్వరూపినటువంటి దేవుడని మనము గ్రహించవలసిన వారంగా ఉండాలి. ఆత్మస్వరూపినటువంటి ఆ దేవుడు కుమారుడిగా తను తగ్గించుకొని పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి దేవుడిగా ఈ లోకంలో జన్మించి అద్భుతములు జరిగించినటువంటి దేవుడు, ఆశ్చర్యకరములు జరిగించిన దేవుడు, మరి అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులను బాగు చేసినటువంటి దేవుడు, ఆయన దేవుడు అనేటువంటి దాన్ని రుజువుపరిచేటువంటి కార్యాలకు ఈ భూమి మీద జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. పీడారా, మరి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఆయన నీళ్ల మీద నడిచినటువంటి వాడు, నీళ్ళని ద్రాక్షారసముగా మార్చినటువంటి వాడు, చనిపోయినటువంటి వాడిని లేపినటువంటి శక్తి గల దేవుడు. అంత మాత్రం కాదు, తాను చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉండాలి. ఈ మరి అశక్తి కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారంగా ఉన్నాం. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి సమాజంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇదిగో నేను త్వరగా వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని మనకు ఆజ్ఞాపించి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనకు ప్రీతికరమైనటువంటి విధానాలు మనం జీవించాలని గత 2-3 వారాల క్రితం చెప్పాను. ఆయనకు ప్రీతికరమైనటువంటి మనుషుల యొక్క జీవితాలను, సాక్ష్యాలు, కొన్ని సంగతులు మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఈ దిన మన పిల్లారా, ఆరాధించేటువంటి నేను ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి పరిస్థితి ఏంటో, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు ఏంటో, మన జీవితంలో మనం చేయవలసినటువంటి కార్యాలు ఏంటో అవి గ్రహించి గుర్తించి వాటిని చేసినప్పుడే ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా, ఆయన కోరినటువంటి స్థాయిలో మనను ఆశీర్వదించడానికి, మరి గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం వీడారా, దేవుడు మనం ఎంతో రక్షించినటువంటి వాడు ఉన్నాడు. పాపం నుండి, అపరాధం నుండి క్షమించినటువంటి వాడు ఉన్నాడు. నరకమునికి వెళ్ళకుండా నరకం నుండి తప్పించినటువంటి వాడు ఉన్నాడు. దాని కొరకే శిలువలో తాను మరి భరించి, శిక్షను భరించి, అవమానం భరించి, నిందను భరించి, నీ కొరకు నా కొరకై 3 మేకుల మీద వేలాడి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. వీడారా, ఆయన ఆ విధంగా మరి మరణించకపోతే దేవుని వాక్యం ఏమిటి? గ్రంథాలు తెలియజేస్తున్నాయి, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదనేటువంటి విషయం అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ప్రపంచంలో అందరి నోట పలికేటువంటి మాట అనేది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏ రక్తము? తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని అనేక గ్రంథాలు, మరి శ్లోకములు, మరి ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. వీడారా, పరిశుద్ధమైనటువంటి రక్తము మానవుడి పాపాన్ని కడివేసేది. కానీ కోడెల రక్తము, మరి ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, కోళ్ళ రక్తము మానవుడి పాపము తీసివేట అసాధ్యమైనటువంటి విషయాన్ని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడింది. పిల్లరా, అదే మరి 9వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదనేటువంటి విషయాన్ని. పిల్లరా, మరి రక్తం, ఎవరి రక్తం చిందించాలి? దేవాది దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి రక్తమాంసం కలిగినటువంటి వాడు ఈ లోకంలో జన్మించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పబడుతుంది. ఆయన మన శిక్షను భరించాడు, మన అవమానం భరించాడు, మన నిందను భరించాడు. మన స్థానంలో ఆయన మధ్యవర్తిగా, పస్కా బలి పశువుగా ఆయన వధించబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువే నేటి మనతో, నాతో, మాతో, మీతో సంచరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువుకు ప్రీతికరమైనటువంటి సేవ ఏంటంటే బిడారా, ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆ ప్రభుకి ఇష్టమైనటువంటి వారంగా నీవు నేను జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటో మనం గ్రహించి జీవించకపోతే బిడారా, ఇప్పుడు భర్తకి ఇష్టంగా భార్య జీవించకపోతే ఇష్టపడదు, ఎలగొట్టేస్తాడు. భార్యకి ఇష్టం లేకపోతే భర్త కూడా వెళ్ళిపోతాడు. ఇలా చూసినట్టయితే పిల్లలకి ఇష్టం లేకపోతే తల్లిదండ్రులకి ఇష్టం లేకపోతే పిల్లల కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగనే నీవు నేను ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువడినటువంటి వారు ఉన్నామో ఆ తండ్రికి, ఆ కుమారుడికి, ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లరా, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు, అయితే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో మన ఇష్టం ఏంటో దేవుడు చూపిస్తాడు. ఇది నీ ఇష్టం, ఇది చేయడానికి వీల్లేదని చూపిస్తాడు. దేవుడి ఇష్టానికి నేను అప్పగించుకోలేకపోతే పిల్లరా, మన ఇష్టాన్ని నెరవేర్చుకొని దేవుడి ఇష్టాన్ని కాలదాన్ని తృణీకరించి జీవించినట్టయితే పిల్లరా,
మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని లేవనెట్టే విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక నిశ్చలమైనటువంటి రాజ్యం సిద్ధపరిచాడు. ఇదిగో యోహాను సువార్త 14:1-2 రాయబడింది, మీరు హృదయంలో కలవరం పడనీయకుడి, వెరవనీయకుడి, మీ కొరకు నేను పరలోకానికి వెళుతున్నాను, నేను వెళితే మీకు మరి ఉపయోగకరము, ఎందుకంటే నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగిన మీ కొరకై స్థలం సిద్ధపరచ వెళుతున్నానన్నాడు. వీడారు మన కొరకై పరలోకానికి వెళ్ళాడు, ఆయన మరలా వస్తానన్నాడు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఇష్టలుగా ఉన్నారో, ప్రీతికరమైనటువంటి సేవ చేస్తున్నారో, ఆయనకు ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారు ఉన్నారో అలాంటి వారిని తీసుకెళ్ళడానికి ఆయన రానైనాడు. ఆ రానైనటువంటి ఆ యొక్క మందలో, ఆ గుంపులో నీవు నేను ఉండాలనేటువంటిదే ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానం. వీడారా ప్రభుకు ప్రీతికరమైనటువంటి కార్యాలు ఏంటంటే మొట్టమొదటిదిగా మరి ఆరాధనైనటువంటిది, ప్రభుకి ఇష్టమైనటువంటిది. రెండవదిగా బలి అర్పణ, అది రెండవదిగా. మూడవదిగా సేవ చేయడము, మూడవదిగా. నాలుగవదిగా ప్రార్థన చేయడము. ఐదవదిగా ఆయనకు కానుకలు అర్పించినట్టే హృదయాన్ని అర్పించడం. వీడారా ఈ 5 సంగతులను మనం తేటగా ఆలోచించినట్టయితే ప్రభుకు ప్రీతికరమైనటువంటిది మొట్టమొదటిగా బలి అర్పణ, ఆరాధన అనేటువంటిది మనం చూసేటువంటి వారికి ఉన్నాం. చూడండి, మరి లూకా సువార్త 7వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మరి అక్కడ ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభుకు ప్రీతికరమైనటువంటి ఆరాధన అర్పించినట్టుగా చూస్తాం. 37వ వచనం చూడండి. ఆ ఊరిలో ఒక ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలన భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతో ఆయన పాదలతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదలు ముద్దు పెట్టుకోవచ్చు, అత్తరు వాటికి పూసాను. వీళ్ళకి చూసినట్టయితే ప్రభుకు ప్రీతికరమైనటువంటిది మొట్టమొదటిగా ఆరాధించేటువంటి ప్రీతికరమైనటువంటి. ఎందుకంటే నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకం ముందు పొగడబడిచినటువంటి ఆ ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రభు ఆరాధకుడైనటువంటి వాడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు, స్తుతులకు పాత్రుడైనటువంటి వాడు. కనుకనే ఆయన మహామహుని సింహాసనం మీద కూర్చొని 24 పెద్దల చేతను 4 జీవుల చేతను కోట్ల దూతలు, శరువులు, కరువుల చేత పొగడబడిచినటువంటి వాడిగా ఉన్నాడు. వీళ్ళ ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ ఆరాధన మన వెంట వచ్చేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ అలవాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆరాధించే పనే, ఆయన ఎదుట ఆయనను ఆరాధిస్తున్నటువంటి పనే. కనుకనే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే నిరంతరం నిలిచిండేటువంటి మరి కార్యమని మనం గుర్తించాలి. వీడారా ప్రతి ఉదయకాలం లేచి మనం ప్రభుని ఆరాధించేది అలవాటు చేసుకునేటువంటి వాళ్ళు. ఏంటి ఆరాధన ఏంటి అంటే ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని గుర్తించడమే. ఆయన ఎవరు, ఆయన స్థానం ఏంటి, ఆయన యొక్క క్రియలు ఏంటి, ఆయన యొక్క మరి స్థితి ఏంటంటే తెలుసుకొని ఆరాధించే వారికి ఉండాలి. కనుకనే ఈ స్త్రీ పాపాత్ములను గుర్తించింది, ఆయన పరిశుద్ధులని గుర్తించింది. ఎప్పుడైతే మనం పాపాత్ములను గుర్తిస్తామో ఆ దేవుడు పరిశుద్ధులని గుర్తించగలిగినప్పుడే ఆ ప్రభును మనం ఆరాధించగలం. పీడారా ఆ ప్రభు పరిశుద్ధులని గుర్తించింది ఆ స్త్రీ. ఆయన దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది వస్తుంది, ఆయన దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమించబడతాయి, ఆయన దగ్గరికి వెళ్తే నా నింద పోతుంది, ఆయన దగ్గరికి వెళ్తే నా హృదయంలో కలవరము పోయి సమాధానం కలుగుతుందని ఎరిగినటువంటిదిగా ఉన్నది. వీడాల ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగినటువంటి ప్రతి స్థితిని మనం ఎరుగుదాము. ఈ స్థితిని బట్టి ఆరాధించేది మనం నేర్చుకోవాలి. ఆయన మొన్న ఆ రోజు ప్రార్థన మీటింగ్ చెప్పాను, ఆరాధన వేరు, స్తుతి వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు, మరి ప్రార్థన వేరు, యాచన వేరు, మరి ఇలాంటివన్నీ వేరు వేరుగా ఉంటాయి. అయితే పిల్లరా ఆరాధన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గుర్తించాలి. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించింది, ఆ ప్రభు యొక్క పరిశుద్ధతను గుర్తించింది, ఆ ప్రభు యొక్క ప్రేమను గుర్తించింది. కనుకనే తన పాపాన్ని తన దగ్గర ఒప్పుకోవడానికి కూడా మరి చెప్పుకోవడానికి కూడా యోగ్యత లేనటువంటి ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది, ఏడుస్తుంది. అక్కడ చూడండి, మరి ఆ స్త్రీ యేసు పరిశీలన ఉన్నాడని తెలుసుకొని ఒక శిలా బండిలో అక్కలు తీసుకొని వచ్చి వెనకతో ఆయన పాదం దగ్గర నిలబడింది. వీడు ఆయన దగ్గర కూర్చోడానికి కూడా యోగ్యత లేదు. అయితే అక్కడ ఆమె యేసు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచినట్టు కంటే తను ఎంత పాపే గుర్తించింది, ఆయన ఎంత పరిశుద్ధుడో గుర్తించింది. ఆ పరిశుద్ధమైనటువంటి మరి యేసు పాదములు కడగడానికి నీళ్లు సరిపోవు, కన్నీళ్లతో ఆయన పాదములు తడిపినట్లుగా మనం చూస్తాం. పిడారా
మన యొక్క హృదయంలో నుండి మరి హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క కన్నీళ్లు యథార్థమైనటువంటిది. ఆ కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచినట్టుగా మనం చూస్తాం, కడుగుతున్నట్టుగా. వీడారా, మరి యూదుల ఆచారం అని అనేక సార్లు చెప్తున్నటువంటి మాటలు ఇవి. యూదుల ఆచారం ఏంటంటే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, ఆ తర్వాత నూనెకు తలంటుతారు, ఆ తర్వాత కౌగిలించుకొని మరి ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానించేటువంటి గౌరవము యూదులకు ఉండేటువంటిదిగా ఉన్నది. కనుక ఈ స్త్రీ మరి తన యొక్క కన్నీళ్లతో పాదములు తుడిచింది. వీడారా, అంత మాత్రం కాదు, ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో మరి ఆయన పాదములు తుడిచినట్టుగా చూస్తాం. వీడారా, కాళ్ళు తుడుచుకోవడానికి ఎవరు బట్టలు ఇవ్వరు, కాళ్ళు పడుకోమని నీళ్ళు ఇస్తారు కానీ కడగొచ్చు, కానీ ఇదిగో నీ కాళ్ళు తుడుచుకోవడానికి బట్ట తీసుకొని ఎవరు అనరు. అయితే ఆమె మరి యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినట్టుగా వీడారా ఎంతగా తగ్గించుకొని ఆయనను ఆరాధించినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎంత గొప్పగా దేవాది దేవుణ్ణి, రాజులకు రాజునేటువంటి దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ ప్రభును తన పాదముల దగ్గర పడిపోయి మరి తన తల వెంట్రుకలతో తుడిచి తాను సంపాదించినటువంటి ఆ అత్తరు గుడిని పగలగొట్టి నా జీవితాన్ని బాగు చేసినటువంటి దేవునికి నాకు ఇది అవసరం లేదని పగలగొట్టి ఆయన పాదములను అభిషేకించినట్టుగా చూడగా తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత మరి యొక్క అత్తరును ఆయనకు పూచినట్టుగా చూస్తున్నాం. బిడారా, మరి వాటి మరి పాదములకు అత్తరు పోసింది. అత్తరు తీసుకొచ్చినటువంటి అత్తరును పాదం మీద పోసి ఆ పాదములను ప్రోక్షించినట్టుగా చూస్తాం. కానీ బిడారా, ఉదయకాలం ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తును నేను కూడా ఆరాధించేటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇట్టి అనుభవము మరి ఒక విశ్వాసికి ఎంతైనా అవసరము. పీడారా, ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆరాధన ద్వారా మరి పాపక్షమాపణ కాదు, విజయం కూడా వచ్చినట్టుగా యెహోషాపాతు దినములలో యెహోషాపాతుకు మరి చూడండి 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూద్దాం. 2వ రాజుల 18వ అధ్యాయంలో మరి 2వ రాజుల గ్రంథము ఒక్క నిమిషం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం, క్షమించండి, యెహోషాపాతు స్థిరపడిన తర్వాత చూడండి ఒక నిమిషం. 2వ దినవృత్తాంతంలో ఒక్క నిమిషం. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో చూసినట్టయితే 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో మరి యెహోషాపాతుకు వచ్చినటువంటి మరి కష్టంలో మరి యెహోషాపాతు బియ్యం ఉంది. ఆ తర్వాత తను కలిగినటువంటి కష్టంలో 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొనెను, యూదా ఎందంతటా ఉపవాస దినమును ఆచరింపాలని చాటించాడు. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎట్లా పోయినాడు చూడండి. అదే 20వ అధ్యాయము మరి 20వ వచనం చదవండి. 20వ వచనం నుండి అంతట వారు ఉదయం లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు కూర్చుండగా యెహోషాపాతు నిలబడి యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుడని గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకును వారిని నియమించను. పీడారా, ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటువంటి వారు ఆయుధాలతో వెళ్తారు, కానీ మరి పాటలు పాడుకుంటూ తంబురులు వాయించుకుంటూ మరి గాయకులు లేవులను ముందుగా పెట్టేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరిని చూడలేదు. కనుక పీడారా, ఆరాధించుట, ప్రభువు స్తుతించుట అనేటువంటిది ఎంత మరి విజయాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ యెహోషాపాతు యుద్ధం చేయలేదు. ఇక్కడ వాళ్ళని లేవీయులను, గాయకులను, పాటగాళ్లను మరి యాజకులను తీసుకుని సైన్యానికి ముందు పెట్టాడు.
వాళ్ళు పాటలు పాడుతుంటే, వాయిద్యాలు వాయిస్తుంటే, తమ్ముళ్ళు వాయిస్తుంటే మరి ఈ యెహోషాపాతు వెనక సైన్యం తీసుకొని వస్తున్నాడు. కనుక పిల్లరా, ఇలాంటి గొప్ప కార్యం చేయడం ద్వారా చూడండి ఏం జరిగింది. 23వ వచనం చూడండి. 23వ వచనంలో అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నకు మొదలుపెట్టను. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఆరాధించడము, స్తుతి చేయడము, మరి ఆ సైన్యం ముందర నడుస్తున్నప్పుడు సైన్యం ఎదురుగా ఉన్నటువంటి శత్రువులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం మొదలుపెట్టారట. వీళ్ళారా చూడండి, ఆరాధన ఉన్నటువంటి గొప్ప శక్తి, స్తుతించడం గొప్ప శక్తిని దేవుడు ఎట్లా మనకు రుజువుపరిచినటువంటి వాడుకున్నాడు. చూడండి, ఇక్కడ మరొక మాట రాయబడింది. మరి 24వ వచనంలో యూదా వారు అరణ్యమందున కాపుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై పడి ఉండేది, ఒక్కడును తప్పించుకోలేదు. ఎంతమంది వచ్చారు? 4 రకాల సైన్యం, 4 ప్రక్కల నుంచి వచ్చారు యెహోషాపాతు మీదకైతే. యుద్ధము చేయలే యెహోషాపాతు, అయితే ఆరాధించేది, ప్రభువును స్తుతించేది, మరి స్తుతించేవారిని ఆరాధించేవారిని ముందు పెట్టాడు. ఆరాధించడం ద్వారా, స్తుతి చెల్లించడం ద్వారా గొప్ప విజయాన్ని కలిగించాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. బిడారా, ఆరాధన అనేటువంటిది ప్రభుకి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము. మరి స్తుతించడం అనేటువంటిది ప్రభుకి ఎంతో ఇష్టమైన కార్యము. ఆయన స్థానాన్ని, ఆయన చేసిన కార్యాన్ని, ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని వారు గ్రహించినటువంటి వారే ప్రభువును స్తుతించినట్లుగా, ఆరాధించినట్టుగా చూస్తున్నాం. కనుక నిశ్చలమైనటువంటి రాజ్యం పొందినటువంటి నేను ప్రభువును ఆరాధించలేనటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటి శక్తిగా మనం గ్రహించవలసిన వారిగా ఉండాలి. బలులు అర్పించడం కంటే ఏంటి శ్రేష్టమని సెలవిస్తాడంటే చూడండి. మరి సామెతలు 21వ అధ్యాయంలో, సామెతలు 23వ వచనంలో, సామెతలు 21వ అధ్యాయము 3వ వచనం, నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించడం కంటే యెహోవాకి ఇష్టమైనటువంటి కార్యం. ప్రియులారా, మరి నీతి న్యాయం అనుసరించుకొనుట బలి అర్పించడం కంటే, మనం నీతిగానో భక్తిగానో మందిరానికి వచ్చి ఎంతో భక్తిగా కూర్చునే దానికంటే బలులు అర్పించకంటే, బలి అంటే ఏంటి? పశువులను అర్పించేది కాదు, కోడలను ఎడ్లను అర్పించేది కాదు. మరి బలి అర్పించడం అంటే ఏంటి? చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో బలి అర్పించడానికి ఎంతో తేడా రాయించాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి చూసినట్లయితే 6 వచనాల్లో ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతమైన దేవుడి సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది చూడను అర్పించున, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంతా విస్తారం తరుణ సంతోషం కలగజేయునా, నా అతిక్రమకే నా జ్యేష్ఠపుత్రుడు నేను ఎత్తునా, నా పాప పరిహారంకై నా గర్భపురం నేను ఎత్తునా. మనుష్యుడా, గమనించండి, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమైనటువంటిదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. గమనించండి, ఏది ఉత్తమమైనటువంటిదో, ఏది బలి అర్పించేదో, ఏది ప్రభుకి ఇష్టమైందో ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ న్యాయంగా నడుచుకునేటువంటిది, దేవునికి అర్పించేటువంటి బలి అర్పణ అని మనం గుర్తించాలి పిల్లరా. మరి బలి అర్పణ లేకపోతే ఆరాధన ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటిది. ఇలాంటి బలి అర్పణ, ఆరాధన మనం చేసేటువంటి వారిగా ఉండాలి. మరి న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించేవారు ఉండాలి, కనికరం చూపించేవారు ఉండాలి. కనికరం గల వారు ధన్యులు అని యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు. కనుక కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడినటువంటి ధన్యతల గురించి చదివినప్పుడు మరి న్యాయంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎంతో అక్రమంగా, అన్యాయంగా డబ్బు సంపాదించేవారు కోట్లు గడిస్తున్నారు, మరి లక్షలు గడిస్తూ ఉన్నారు. అయితే పిల్లారా, ఒక దినమున ఆ కోట్లు, ఆ లక్షలు, ఆ యొక్క వేలు ఎందుకు పనికి రాకుండా వదిలిపెట్టవలసినటువంటి వారమే పిల్లారా మరణంతో సమాప్తమవుతాయి. పిల్లారా, ఉదయకాల సమయంలో మరి ఆరాధించడం ఏంటంటే మనము హృదయపూర్వకమైనటువంటి బలి అర్పణ, బలి ఆరాధన, బలి ఒకటిగానే కనబడతాయి. పిల్లారా, న్యాయంగా నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. తర్వాత కనికరమును ప్రేమించే వారిగా ఉండాలి, కనికరం చూపించే వారిగా మనం ఉండాలి. 3వదిగా దీన మనస్సు కలిగి దేవుడిగా ప్రవర్తించడం. ఇంతేగా దేవుడు అడిగేది. మన ద్వారా ఏమి బలులు కోరమని, బలి అర్పించమని కోరడం లేదు, లేకపోతే ఎడ్లు అర్పించమని కోరడం లేదు, లేకపోతే
దాన ధర్మాలు చేయమని కోవడం లేదు, లేకపోతే యజ్ఞం చేయి యాగం చేయమని కోవడం లేదు, తీర్థయాత్రలు చేయి లేకపోతే గుడ్డు కొట్టించుకొచ్చుకొని కోవడం లేదు. ఆయన న్యాయంగా నడుచుకోమని కోరుతున్నాడు, కనికరాన్ని ప్రేమించమని కోరుతున్నాడు, దేని మనసు కలిగి మరి జీవించమని కోరుతున్నాడు. అదే ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన, అదే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అర్పణ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. పిల్లరా, ఉదయకాలం మరి మనం ఏమేమో అర్పించేటువంటిది ఆయనకి ఇష్టం లేదు. కానీ నీ హృదయం దేవునికి అర్పించకపోతే, నీ హృదయంలో దేవుడి నివాసం చేయకపోతే, నీ హృదయంలో యథార్థంగా ప్రభుని ఆరాధించకపోతే దేవుడు నీవంటే ఇష్టపడడు. కనుక ఉదయకాల సమయంలో మరి ఆరాధన అంటే మరి ఆ పాపాత్ముడైనటువంటి స్త్రీ తన హృదయాన్ని పడవేసుకున్నది, తల మొదలుకొని అధికారుల వరకు తన జీవితాన్ని సమర్పించుకున్నది. పిల్లరా, అలాంటిది ఆరాధన ప్రభు కోరేటువంటి వాడు ఉన్నాడు. బలి అర్పణ కూడా చూసినట్టయితే నోవాహు బలి అర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయంలో, ఆదికాండము 8వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొని సమర్పించాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ తీసుకొని ఆ పీఠం మీద, కనుక పీడారా దహన బలి అంటే మన హృదయంలో వచ్చేటువంటిది దహన బలి. పీడారా పవిత్రమైనదిగా ఉండాలి మన జీవితం, మన నోటి మాటలు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన చూపు పవిత్రంగా ఉండాలి, మన నాలుక పవిత్రంగా ఉండాలి, మన యొక్క మనస్సు పవిత్రంగా ఉండాలి. అందుకనే అనేక సార్లు చెప్తూ ఉంటాను, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంది చెప్పండి, కంఠపాఠం చేయాలి. పవిత్రమైనటువంటి హృదయం, మంచి మనస్సు, నిష్కపటమైనటువంటి విశ్వాసం కంఠస్థం చేయండి మాట. 1వ అధ్యాయం 5వ వచనం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో పవిత్ర హృదయం కావాలి, మంచి మనస్సు కావాలి, నిష్కపటమైనటువంటి విశ్వాసం కావాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి బలి, అదే ఆయన కోరేటువంటి ఆరాధన. ప్రభువా, పవిత్ర హృదయంతో నువ్వు ఆరాధన చేస్తున్నావా? మంచి మనస్సాక్షి కలిగి ఆరాధన చేస్తున్నావా? నిష్కపటమైనటువంటి విశ్వాసంతో ఆరాధన చేస్తున్నావా? బలి అర్పిస్తున్నావా? నువ్వు ఇచ్చేటువంటి బలులు నువ్వు ఏమేమి తీసుకొచ్చి అక్కడ చందాపెట్ల వేస్తున్నావు. నీ హృదయం సరిగా లేకపోతే, నీ మనసు సరిగా లేకపోతే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ జీవితం పరిశుద్ధంగా లేకపోతే నువ్వు దేవుడికి ఏమి ఇచ్చినది దేవుడు అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఉదయకాలం. ఎందుకంటే మన కొరకై నిశ్చలమైనటువంటి రాజ్యం సిద్ధపరిచినటువంటి వాడికి ఉన్నాడు. ప్రీతికరమైనటువంటి సేవ చేయడం అంటే పవిత్ర హృదయంతో మనం ఆయన సన్నిధికి తీసుకొచ్చేటువంటిది, కొద్దిదైనా గొప్పదైనా ఆయన సన్నిధికి తీసుకొచ్చేటువంటి హృదయార్పణలు అలాగే పవిత్రంగా ఉండాలి. మంచి మనస్సాక్షి, మన మనస్సాక్షి నిష్కపటమైనదిగా ఉండాలి. కపటం లేనటువంటి మనస్సాక్షి, మరి పరిశుద్ధమైనటువంటి విశ్వాసము మన జీవితంలో కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పిల్లరా, మరి ఆయన బలిని కోరువాడు కాదు, కానీ బలిని కోరినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన బలి అర్పించకపోతే ఏం జరిగింది? లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో ఆయన కోరిని బలిని తీసుకొని అర్పించారు. వాళ్ళు ఆయన కోరిని నైవేద్యాన్ని తీసుకొని అర్పించారు. చదవండి, ఆ యెహోవా సన్నిధి నుండి దానికంటే పై వచ్చింది చదవయ్యా. అహరోను కుమారుడైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని, బాగా గమనించండి, ఆజ్ఞాపించని, దేవుడు ఇష్టపడని నువ్వు ఎంత తీసుకొచ్చి ఇక్కడ అర్పిస్తే ఏం లాభము? నువ్వు ఎలాంటి బలి అర్పణ మరి నువ్వు తీసుకొచ్చి అర్పించబడిని దేవుడు ఇష్టపడనటువంటిది, దేవుడు కోరనటువంటిది, ఆయన ఆజ్ఞాపించినటువంటిది. చూడండి, 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే లేవికాండం 9వ అధ్యాయం 6-7 వచనాలు ఏమని రాయబడింది? మోషే మీరు చేయవలనని యెహోవా మీకు ఆజ్ఞాపించింది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? దేవుడు ఆజ్ఞాపించింది చేసినప్పుడు, ఎట్లా చేయమన్నాడు అట్లు చేసినప్పుడు దేవుని యొక్క మహిమ మీకు కనబడుతుంది అంటున్నాడు. వీడ ఉదయకాల సమయంలో మనం అర్పించేటువంటి అర్పణలు మంచి మనస్సాక్షితో కూడినటువంటిగా ఉన్నాయా? పవిత్ర హృదయంతో కూడినటువంటిగా ఉన్నాయా?
నిష్కపటమైనటువంటి విశ్వాసంతో కొనేటువంటి ఉన్నాయా? ఈ నాదాబు అబీహులు ఏమనుకున్నారు? మనం ఇష్టమైంది ఏం తీసుకుపోతే ఎవరు చూస్తారులే అనుకుంటున్నారు చాలా మంది. మరి అలాగే అనుకొని మందిరానికి వస్తారు, ఏదో ఆరాధిస్తారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు కోరనటువంటిది, దేవుడు ఇష్టపడినటువంటిది, నువ్వు ఎంత పెద్ద ఆరాధన చేసినా, నువ్వు ఎంత బలి అర్పించినా హృదయాన్ని ప్రభువా ఏడ్చి ఇక్కడ ఏడ్చి ఏమేమో ప్రార్థన చేసిపోతాం, ఆరాధించిపోతాం. దానివల్ల ఉపయోగం ఉండదనేటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ కోరుతున్నాడు. పిల్లరా, ఉదయకాలం మరి అలాంటి ఆరాధన, అలాంటి బలి ప్రభు కోరడు. ఆజ్ఞాపించని దాన్ని చేసినట్టయితే పిల్లరా దేవుడు దాన్ని అంగీకరించడు. మీరు అప్పుడు చేసినట్టయితే నోవాహు ఏం చేశాడు? ఆదికాండం 6:22 ఆదికాండం 7:10 ఏం రాయబడింది? నోవాహు అట్లు చేశాను. చూడండి 6:22 నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. 7:10 యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతితో కూడినటువంటి కార్యములు చేస్తూ వచ్చాడు నోవాహు దేవుడు ఎదుట. దేవుడు ఆజ్ఞాపించినంతా చేశాడు. మనం కూడా అలాగే చేయగలమా? ఒక యజమానుడు మరి తన దాసునికి పని అప్పగించినప్పుడు ఆ పనంతా చేసి పని ముగించి మరి పొలంలో పనంతా ముగించి వచ్చి ఏం చెప్పాలి? అయ్యా యజమానుడా, నువ్వు నాకు అప్పగించిన పని అంతా చేశానయ్యా అని ఆయన దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేయాలి. విడారా, ఆజ్ఞాపించినంతా చేసినప్పుడే యజమానుడు నిన్ను మెచ్చుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించిన, మన హృదయంలో బలులు అర్పించినప్పటికీ, ఆరాధనలు అర్పించినప్పటికీ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం జీవించి మనం అర్పిస్తున్నామా? మన ఆరాధనలు, మనకి స్తుతి యాగములు ప్రభుకు అర్పిస్తున్నామా? అట్లా లేకపోతే నేను ఆజ్ఞాపించింది ఇదైతే నువ్వు చేసింది ఇదేంటని మనం అడిగేటువంటి వాడిగా ఉన్నాడు ఉదయకాలం. పిల్లరా, మరి అట్లు చేశాడు. ఆ విధంగా చేశాడు కనుకనే దేవుడు ఆజ్ఞాపించింది యావత్తు చేశాడు కాబట్టి నీతిమంతులని చెప్పాడు నోవాహు విషయమై. ఆజ్ఞాపించేది దాన్ని చేశాడు కాబట్టి అగ్ని దిగి వచ్చింది, వాళ్ళిద్దరిని కాల్చివేసింది. మరి అబీనాహు నాదాబులను ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళిద్దరిని అక్కడికక్కడే కాల్చి చంపివేశాడుగా చూస్తారు. అంటే దేవుడు అంత కఠినమైనటువంటి వాడా? అవును ప్రియులారా, మనం ఆజ్ఞాపించింది చేయకపోతే, నువ్వు ఆజ్ఞాపించింది చేయకపోతే నీ భర్త నిన్ను కొట్టడా? నేను ఆయన నిన్ను కొట్టడా? మీ అమ్మ నిన్ను కొట్టదా? అట్లనే ప్రియులారా, సరి చేసుకున్న దాని కొరకై అందరికీ భయం కలిగేటట్టు ఎటబట్టి అట్లా ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకోలేనటువంటి విషయాన్ని గుర్తించడానికి దేవుడు ఆ విధంగా అదనం చేశాడు. కానీ ఆయన అట్లా చంపడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. ప్రియులారా, మనం ఆయన ఆజ్ఞాపించి చేయనప్పుడు ఆయన మహిమ కనబడుతుందని 9వ అధ్యాయం 6-7 చూస్తూ వచ్చాను. ఈ ఉదయకాల సమయంలో మరి అలాంటి మరి అర్పణ బలి ఇప్పుడు చూడండి. యొఫ్తా తన జీవితంలో 11వ అధ్యాయం మరి ఇక్కడ 36-37 వచ్చినాల్లో, న్యాయాధిపతులు 36-37 వచ్చినాల్లో తాను ముందుగా ఏదైతే అర్పిస్తానని ఒప్పుకున్నాడో దాని ప్రకారం తన కుమార్తెను అప్పగించినటువంటి వాడినాడు. మాట తప్పలేదు, వెనకంజ వేయలేదు. ఆ విధంగానే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించడం రాయబడింది. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని ఇదిగో నేను చూపించేటువంటి పర్వతానికి వెళ్ళి అక్కడ నాకు దహన బలిగా అర్పించమంటే చిత్తం ప్రభు అన్నాడా? లేకపోతే ఎట్లా ప్రభు ఇంత కష్టము లేక ఇచ్చావు, 100 సంవత్సరాలకు ఇచ్చావు, 25 సంవత్సరాలు కనిపెట్టి ఇచ్చావు, ఇప్పుడు ఈయన్ని తీసుకొని పోయి ఆయన బలి అర్పించడానికి మరి కోరుతున్నావు, ఇదేంటి ఇది న్యాయమని అడగలేదు ఆయన అడిగినాడు. ఆయన ఆజ్ఞాపించింది యావత్తు చేసిన వాడు అబ్రహాం. అందును బట్టి అన్నాడు 12వ అధ్యాయంలో, నీవు దేవునికి భయపడేవాడని దీన్ని బట్టి తెలియపరచబడుతుందని చెప్తూ వచ్చాడు. మరి 21వ వచనం 18వ వచనం రాయబడింది, నీవు మరి నన్ను నమ్మినావు కనుక, నా మాట విన్నావు కనుక నేను నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్తూ వచ్చాడు. పిల్లల, ప్రీతికరమైనటువంటి సేవ ఏంటంటే ఆయన కోరినటువంటి ఆరాధన చేసేవారు ఉండాలి. ఆయన కోరినటువంటి బలిని మనం అర్పించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరేటువంటి వాడు ఉంటున్నాడు. పిల్లల, ఉదయకాలం అలాంటి సాక్రిఫైస్, అలాంటి సమర్పణ, అలాంటి త్యాగం మన జీవితంలో ఉన్నదా? విశ్వాసం చెప్పుకుంటున్నాం, అలాంటి త్యాగం ఉన్నదా మన జీవితంలో? అలాంటి సమర్పణ ఉన్నదా మన జీవితంలో? ఎక్కడిది? అరకొరగానే పిల్లరా, ఎప్పుడు వాయిపోయినటువంటి మోడు మారినటువంటి కొమ్మల్లాగే ఉంటాం. ఏదో చిగురించినట్టుగా కొమ్మలు కనబడదు, కానీ అవి పెద్ద ఆకులు కావు, అవి పువ్వులు పోయవు, అవి కాయలు కాయవు, అవి పండ్లు రావు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రీతికరమైనటువంటి సేవ? ఉదయకాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి ఆయన దహించగ్నైనటువంటి వాడు ఉన్నాడు. ప్రీతికరమైనటువంటి సేవ చేయండి, భయభక్తులు కలిగి ప్రభుకి ఇష్టమైనది ఏదో దాన్ని చేయడానికి మనం సమర్పించుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే
మరి నిశ్చలమైనటువంటి రాజ్యములు మనము ఆయన కోరినటువంటి ఆయన ఇచ్చేటువంటి బహుమానం మనం పొందేటువంటి వారంగా ఉంటాం వీడారా. మరి ఆ విధంగా మరి బలిని కోరినటువంటి వాడు బలిని అదనాల బలిని కోరినాడు, కానీ ఆ బలిగా తానే తాను అప్పగించుకునే బలిని మన కొరకు అర్పించినటువంటి వాడు నాడు కనుక మన హృదయమే బలి. అందుకని 20 కీర్తన 2వ వచనం రాయబడింది చూడండి. 20 కీర్తన 2వ వచనంలో మా నైవేద్యములను పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం చేయవాడు, ఆదుకునేవాడు, సహాయం చేయవాడు. 3వ వచనం, ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును, నీ దహన బలులను అంగీకరించును. ఏంటి దహన బలులు? మన హృదయంలో వచ్చేటువంటి ఆ స్వేచ్ఛార్పణలే, మన హృదయంలో వచ్చేటువంటి ఆరాధనలే, మన హృదయంలో వచ్చేటువంటి బలులే మనకి న్యాయము, కనికరము, దీన మనస్సు, ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించింది మనం ఎప్పుడైతే మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాం పిల్లారా, అదే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ అని మనం చూసేవారు ఉంటున్నాం. తర్వాత 3వది చూసినట్టయితే 3వదిగా మరి సేవను చూస్తూ వచ్చాం. సేవ చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం. అన్న అనేటువంటి ప్రవక్తి మరి ఏ విధంగా సేవ చేసిందో 35వ వచనం చూడండి. 36వ వచనం, మరియు ఆషేరు గోత్రీకురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలను విడువక ఉపవాస ప్రార్థనతోనూ రేయింపగలు సేవ చేయించుండెను. ఇట్టి సేవ మనకు యుక్తమైనది అనే మాట మనం చూడగలం బిడారా. అంటే ఈ యొక్క అన్నటువంటి ప్రవక్త ప్రభు యొక్క రాకడ కొరకే కనిపెడుతుంది. ఇదిగో మెస్సే వస్తాడు, మాకు విమోచన కలిగిస్తాడు, మాకు ఇక విడుదల వస్తుంది అనేటువంటి నిరీక్షణతో మోషే ద్వారా పలికించిన మాట బట్టి మీ వంటి ఒక ప్రవక్తను మీ ప్రజల్లో పుట్టిస్తాను, అతని మాట వినివాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 23వ వచనంలో ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోని రాయబడింది. మత్తయి సువార్త మరి లూకా సువార్తలు రాయబడింది. ఆయన బాప్తిస్మం తీసుకొని బయటికి రాగానే పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినడనేటువంటి శబ్దం పరలోకంలో వినిపించబడింది. ఆ శబ్దం వినే వరకు ఆ ప్రవక్త కనిపెట్టింది. ఎంతకాలం అంటే మరి యూదుల ఆచారం ప్రకారము 13-14 సంవత్సరాల్లో మరి వాళ్ళకి ఏం చేస్తారు, మరి ఎంగేజ్మెంట్ చేస్తారు. 1 సంవత్సరం కాలం టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. 10వ సంవత్సరం పెళ్లి చేస్తారు. పెళ్ళైనటువంటి 7 సంవత్సరాలు సంసారం చేసింది భర్తతో. ఆ తర్వాత చనిపోయినాడు. ఆ తర్వాత 84 సంవత్సరాలు మరి దేవుని విడువక అంటే 84 ఒక 7 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 84 7 90 91 91 15 91 101 106 106 సంవత్సరాలు బతికింది. ప్రభు కొరకు కనిపెట్టింది పిడారా. ఆ దేవాలను విడవక సేవ చేసిందంట పిడారా. తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నది. ప్రభు సేవ చేయాలి, ప్రభు కొరకు కనిపెట్టాలి, ప్రభు మందిరంలో ఉండాలనేటువంటి సేవ, ప్రభు మందిరంలో సేవ చేయడం అనేటువంటిది చాలా చులకన అనుకుంటారు చాలా మంది పిడారా. ప్రభు మందిరంలో వచ్చి ఊడవడమో తుడవడమో ఎంతో చులకన అనుకుంటారేమో వీళ్ళరా. అంతకంటే శ్రేష్టమైనటువంటిది లేదు. ప్రభు సేవ చేయడం అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం కాదు, ఇక్కడ నిలబడి పాట పాడడం కాదు, లేకపోతే ఇంకేదో గొప్ప కార్యాలు చేయడం కాదు. ప్రభు మందిరంలో ఊడవడము కనిపెట్టుకుని ఉండడం కూడా. భక్తినుల గుడారంలో మరి అక్కడ మరి కుమారులు అన్నారు 84వ కీర్తనలో చూడండి, చివరి వచనాలు ఉంటుంది. భక్తినుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరం దగ్గర కనిపెట్టుకుని ఉంటా మాకెంతో మేలైనటువంటి మాట ఉంది. అక్కడ చదవండి 84వ కీర్తన లేదన్నమాట. నీ ఆవరణలో శ్రేష్టము అమాట చదువు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద అలాగనే కనిపెట్టుకున్నది. 106 సంవత్సరాలు అనగా 7 ఏళ్ళు తన భర్తతో సంసారం చేసింది. 15 సంవత్సరాలు తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండింది. 84 సంవత్సరాలు మందిరంలో కనిపెట్టుకుని ఎవరి కొరకు? రక్షకుని కొరకు, మెస్సియా కొరకు కనిపెట్టింది. ఆ కనిపెట్టేటువంటి ఆ నాశం తీర్చి ఆ దినాల్లో ప్రభు మరి జన్మించాడు. ఆ రక్షకుని చేత పట్టుకొని
సంతోషించడానికి చూస్తాం. మరి దేవాలయాలు విడవక ఉపవాస ప్రార్థనలు రాత్రిమూలు కనిపెట్టడం అంటే ఇక అన్ని వదిలేసి వచ్చి కూర్చోమని అందరికీ చెప్పడం లేదు. అయితే సమయం ఉన్నప్పుడంతా నీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మందిరంలో వచ్చి కూర్చొని గడపని ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, ఎవరైనా వస్తారా ప్రార్థన చేసుకోవడం కంటే ఎవరూ రారు. ఎందుకు? కనిపెట్టుకునేటువంటి దేవుడికి ఇష్టమైన మరి మీకు వాళ్ళకి ఇష్టం ఉండదు కనుకనే మందిరానికి రారు. పిల్లగా దేవుడి మందిరంలో వచ్చి కనిపెట్టుకుని ఉండడం ఎంత శ్రేష్టమైనటువంటిదో. ప్రభు నీతో మాట్లాడతాడేమో, ప్రభు నీకు దర్శనం చూపిస్తాడేమో, నీతో మాట్లాడి నీ యొక్క అక్కడ తీరుస్తాడేమో. పిల్లల ఉదయకాలం ప్రభు యొక్క మందిరంలో కనిపెట్టుకున్నటువంటి అన్న ప్రవక్తులే ఇలాంటి సేవా హృదయము, ఇలాంటి మరి సమర్పణ హృదయం మన జీవితంలో ఉన్నదా? పిడారా ఊరికి మనం మందిరానికి వస్తాం, వచ్చి వెళ్ళిపోతాం, ఏదో ప్రార్థన చేస్తాం, మనం ఎక్కడేదో మరి అక్కడ చందా వేసిపోతాం, దీంతోనే సంతృప్తి చెంది వెళ్ళిపోతున్నాం. పిడారా దానివల్ల కాదు. కానీ మనము దేవుని మందిరంలో ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. ఆ దినాలు 84 సంవత్సరాలు యేసు ప్రభువారి రాకడ కొరకు కనిపెట్టింది అన్నటువంటి ప్రవక్త. పిడారా అలా కనిపెట్టేటువంటి మరి నిరీక్షణ మనకున్నదా? 120 సంవత్సరాలు కనిపెట్టాడు నోవాహు. ఇదిగో వర్షం కురబోతుంది, మరి ఈ భూమిని అంతా కూడా నేను మరి నశింపచేయాలనుకుంటున్నాను, నీ ఓడలు కట్టున్నప్పుడు 120 సంవత్సరాలు కనిపెట్టి 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 ఆయన కూడా ఓపిక నశించి ఉండొచ్చేమో, దాన్ని నశించినట్టు ఎక్కడ రాయబడలేదు. 120 సంవత్సరాలు ఆయన ఓడను కడుతూనే ఉన్నాడు, ప్రజలు తెలియజేస్తున్నాడు, ప్రజలు హేళన చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. అయినప్పటికీ విడిచిపెట్టకుండా పిడారా 120 సంవత్సరాలు కనిపెట్టినాడు. ఆ తర్వాత ఓడ ద్వారా రక్షణ పొందినట్టుగా చూస్తాం. మరి హనోకు విషయంలో ఆదికాండం 5వ అధ్యాయంలో మరి హనోకు 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. ప్రభు ఎంతకాలం నడవాలి అని అడగలేదు, ఎంతకాలం నడవాలని ఆయన మరి సనగలేదు, కొనగలేదు. 300 సంవత్సరాలు ప్రభుతో నడిచినాడు, ప్రభు సేవ చేసినటువంటి వాడిగా ఉన్నాడు. పిల్లలు ఆ విధంగా మనం ఎంతకాలం కనిపెడుతున్నాం. మరి ఆ యొక్క అన్న ప్రవక్తి 84 సంవత్సరాలు కనిపెట్టింది మందిరంలో, రాత్రి మగళ్ళు మరి ఉపవాస ప్రార్థనలతో కనిపెట్టింది. 120 సంవత్సరాలు నోవాహు కనిపెట్టాడు. 300 సంవత్సరాలు ప్రభుతో నడిచి కనిపెట్టినటువంటి హనోకు వలె దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని పిడారా వారి కార్యక్రమంలో ఒక గంట సేపు వచ్చి కూర్చోమంటే కూర్చోలేరు, గంట కంటే ఎక్కువైపోతే అమ్మో టైం పాటించలేరు ఈ సేవకుడు, టైం అంటే తెలియదు, ఒక గంటకే అలసిపోయి సనుక్కొని గునుక్కొని ఇక మళ్ళా రాకుండా ఆగిపోతావు. ఎంతకాలం నీకు నిరీక్షణ ఏంటి? ప్రభు కొరకు ఎదురు చూస్తుంటే నీ సమర్పణ ఏంటి? గంట సేపు కూర్చోలేవు, 2 గంటలు కూర్చోలేవు, నీ సమర్పణ ఎక్కడుంది? నీ సమర్పణ పిడారు ఉదయకాలం మరి 84 సంవత్సరాలు కనిపెట్టినటువంటి అన్నాన్ని చూసినట్టు నేర్చుకుందాము. 120 సంవత్సరాలు కనిపెట్టినటువంటి నోవాహు గురించి నేర్చుకుందాం. 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినటువంటి హనోకు గురించి నేర్చుకుందాం. గంట సేపు కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ప్రభు దగ్గర కనిపెట్టడం ఎంత శ్రేష్టమో, ఎంత ఆశీర్వాదమో గ్రహించని స్థితిలో నీవు నేను ఉన్నామని గుర్తించాలి. ఉదయకాలం పిడారా ప్రభుని సేవించడం అంటే ఏదో టైంకి వచ్చో, లేకపోతే కొంతమంది చివరిలో వస్తారు, ఇంకేమో అంత అయిపోయినట్లు, ఏమో ఆయనకు అంతగా అందరికంటే నాకు ఎక్కువ ఆశ ఉన్నట్టుగా గబగబా పరిగెత్తుస్తున్నట్టుగా వస్తారు, ఇక్కడ అడవులు చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. పిడారా అలాంటిది కాదు. ప్రభు చూస్తున్నాడు నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ యొక్క నిర్లక్ష్య వైఖరిని చూస్తున్నాడు. ఉదయకాలము నీ యొక్క మరి సమర్పణ ఏంటి? ప్రభుని సేవించే విషయాల్లో, ప్రభుని ఆరాధించే విషయాల్లో, ప్రభుని బలి అర్పించే విషయాల్లో, ప్రభుని సేవించే విషయాల్లో నీ సమర్పణ ఏంటి? ఉదయకాలం ఎప్పుడైనా గుర్తించావా? ఎంతకాలం గడుపుతున్నాను నేను, ఎంతసేపు గడుపుతున్నాను ప్రభు మందిరం, ఎంతసేపు గడుపుతున్నాను? నీ కొరకు 24 గంటలు నీకు పెడితే దినమంతా నీ కొరకే, నీ ఇంటి కొరకు, నీ కొరకు, నీ శరీరం కొరకు, నీ కొరకే గడుపుతావు. మందిరానికి రమ్మంటే 2-3 గంటలు కూర్చోడానికి రమ్మంటే నేను ఎంతో నష్టం అనుకుంటావు. మందిరానికి వస్తే అక్కడ కూర్చొని బదులు ఏదో పని చేసుకుంటున్నావు, డబ్బులు వస్తాయనుకుంటావు. చాలా మంది అట్టే అనుకుంటారు, ఈ వాహనాలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఆదివారం నడపకపోతే ఏమాడ కోట్లు నష్టమైపోతాయని ఆదివారం కూడా పొద్దులేసిపోయి అడగలుకుంటారు. దేవుడి మందిరానికి రాకపోతే, దేవుడికి వాసే సమయం ఇవ్వకపోతే నువ్వు సంపాదించినంత కూడా చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుందని గుర్తించాలి. పిడారా ఒక ఆదివారం నాడు దేవుడి మందిరం కొరకు నీ షాప్ మూసేసేయి, నీ బండ్లను బ్రేక్ వేసేసేయి. దేవుడికి ఆదివారం మిగిలినటువంటి వార దినాల్లో నీకు కావాల్సినటువంటి సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మందిరానికి దేవుడి సమయాన్ని దొంగిలించి, దేవుడికి ఇచ్చే విషయాన్ని దొంగిలించి ఎంత సంపాదించినప్పటికీ పిడారా నీ సంపాదనలో కూడా చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంటుందనే సంగతి గ్రహించు. ఇది వాక్య సత్యము.
వీడారా ఈ సత్యాన్ని గుర్తించక ప్రాకులాడుతుంటారు. ఈరోజు బాబోతే ఎట్లా, ఏమవుతుంది? వారమంతా సంపాదించింది ఏమైంది? తిరిగి లేదా? ఈ 2-3 గంటలకే కోట్లు సంపాదిస్తావా? మేడలు కట్టి విద్యలు కడతావా? వీడారా గ్రహించాలి. నీ పని మూసేసాయి, నీ షాప్ మూసేసాయి. టైలర్వా, అదే రిక్షా వేస్తున్నావా, లేదా ఇంకే బండి వేస్తున్నావు, ఏ షాప్ వేస్తున్నావు, ఏ బండి వేస్తున్నావు, మూసేసాయి. మధ్యాహ్నం వరకు మూసేసి ఆ తర్వాత నీ బండి నడుపుకో. ఈ సత్యాన్ని గుర్తించరు చాలామంది. ఏమో అయిపోతుందని, ఈ ఆదివారం వస్తే ఏమో అయిపోతుందని దేవుని మందిరాన్ని మానుకొని పాడైపోతున్నారు చాలామంది. పిల్లలు ఉదయకాలం గ్రహించండి. ప్రభువు ప్రీతికరమైనటువంటి సేవ అంటే ఏందనుకుంటున్నారు? ఎప్పుడో బుద్ధి పెట్టినప్పుడు వస్తే దేవుడు మెచ్చుకుంటాడు. లేకపోతే నాకు వచ్చిన సంపాదనలో ఇదిగో 10% 1000 500 మరి 100 వేస్తున్నాను, అబ్బా చాలా సంతోషం అనుకుంటున్నావా? నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. నీ హృదయం కలుషితమైంది. వీడారా గుర్తించాలి ఈ విషయాన్ని. అప్పుడే మనం మేలు పొందుతాం వీడారా. తర్వాత నుండి మరి ప్రార్థించే విషయాల్లో చూసినట్టయితే మరి ఎనోషుతో ప్రార్థన ప్రారంభమైంది. ఆదికాండంలో ఎనోషుతో ప్రారంభమైంది. చివరి వరకు కూడా ఎక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, మీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో నీతి క్రియలుగా కనబడుతున్నాయనేటువంటి విషయాన్ని మరి అందరితో ముగించాడు. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస జీవితంలో ప్రార్థనే మనకు ఆయుధము. ప్రార్థనే మనకు ఆయుధము. ఒక విశ్వాసికి ప్రార్థన ఆయుధము. ఒక మరి సైనికుడికి తుపాకీ ఆయుధము. ఇలాగ చూస్తే ప్రతి వాడికి ఆయుధం ఉంటుంది, ప్రతి పనికి ఒక ఆయుధం ఉంటుంది. ఇలారా విశ్వాసికి ప్రార్థనే ఆయుధం. ఈ ఆయుధం లేకుండా ఎక్కడికైనా వెళ్తున్నావా? ఈ ఆయుధం లేకుండా లేచి దినమంతా పనిచేస్తున్నావా? ఆయుధం లేకపోతే, ప్రార్థన లేకపోతే చచ్చినటువంటి స్థితిలో సమానము. ఆయుధం లేకపోతే ప్రాకారం లేని ఇల్లు వలె. అంటే ఒక షామ్యానికి 4 ప్రక్కల మరి అవి కర్రలు ఉంటాయి, కానీ చుట్టూ ఏం ఉండవు. షామ్యానికి తాళ్ళతో బిగ్గరగా బిగించింటారు. 4 ప్రక్కల 4 కర్రలు పెట్టింటారు, మధ్యలో పోటీ పెట్టింటారు, కానీ చుట్టూ మరి ప్రాకారం ఉండదు. ఒక విశ్వాస జీవితానికి ప్రార్థన లేకపోతే షామ్యాన జీవితమే. 4 ప్రక్కల మరి అంత చుట్టూగా అన్ని ఎటుపడితే ఏదో ఒకటి వచ్చి చొరబడేటువంటి జీవితమే షామ్యాన జీవితం. ప్రార్థన లేకపోతే ఆత్మీయ తీవ్రత ఉండదు, ఆత్మలో సంతోషం ఉండదు, మొహంలో సంతోషం ఉండదు, మాటలో సంతోషం ఉండదు, పనిలో సంతోషం ఉండదు. ఎప్పుడు దుఃఖం నిట్టూరుతోనే జీవితం గడిపేటువంటి వాడిగా ఉంటావేమో. స్నేహితుడా, అమ్మా, అయ్యా, ఉదయకాలం ప్రార్థన మరి చాలా మంది చేస్తూ వచ్చారు. ఎబ్బేలు ప్రార్థన, హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏలియా ప్రార్థన, మోషే ప్రార్థన, కనానసిని మొదలుపెట్టింది దావీదు కుమారుడా నాకు తృణీకరించాడు. అమ్మా, మరి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లల కట్టేయాలి. ప్రభు ఆమె కుక్క పిల్లలు అన్నాను, భరించింది, సహించింది. నువ్వు ఏమైనా నన్ను నాకు ప్రార్థన జవాబుగా అని. పిల్లరా, అలాంటి సమర్పణ మనకున్నదా? మరి హనోకు ప్రార్థించాడు, నోవాహు ప్రార్థించాడు. మరి ఇలాగా ఎంతో మంది ఆయనకి ఇష్టమైనటువంటి వారు. దావీదు ప్రార్థించాడు, సమూయేలు ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు. ఇట్లా పేరు చూసాడు ఎంతో మంది మనం చూస్తున్నాం మరి మంగళవారం, శుక్రవారంలో ప్రార్థన. అలాంటి ప్రార్థన మనకున్నదా? ప్రార్థన జీవితము దేవుడికి ప్రీతికరమైనటువంటి యాగమని, దేవుడికి ఇష్టమైనటువంటి పనులు ఒకటి ప్రార్థన. పిల్లరా, ఇలాంటి ప్రీతికరమైనటువంటి ప్రార్థన సాహసం ఎంత కలిగి ఉన్నాం పిల్లరా. మరి పౌలు మరి దానియేలు 3 వారములు స్నానం చేయకుండా, తైలం పూసుకోకుండా, అన్నపానం లేకుండా మరి ప్రార్థించి పశ్చాత్తాపడినట్టుగా మనం చూడగలం. దానియేలు గ్రంథము 9-10 అధ్యాయాల్లో చూడగలం. పిల్లరా, నెహెమ్యా 1వ అధ్యాయంలో కొన్ని వారములు, కొన్ని దినములు ఏడ్చి మరి ప్రార్థించడం చూడగలం. పిల్లరా, ఇంకా మరి యాకోబు రాత్రంతా ప్రార్థించాడు. ఇంకా దాని గురించి ఎన్నోసార్లు చెప్తున్నాం కాబట్టి ఇంక ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఇదే చెప్తుంటాడులే అని అనుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు. పిల్లారా, ప్రార్థనలు ఎన్నేనో చెప్పు. విశ్వాసిక ప్రార్థన వెన్నుముక లాంటిది. ఒక విశ్వాసి నిలబడగలుగుతున్నాడంటే, ఒక విశ్వాసి తన లోకం ఎదురైనటువంటి ప్రతి సోదరులకు జయం పొందుతున్నాడంటే ప్రార్థన ఆయుధంగా కలిగి ఉన్నాడనేటువంటిది గొప్ప మరి ఆయుధంగా మనకి గుర్తించాలి.
వీళ్ళ ప్రార్థన ద్వారానే సమస్తాన్ని జయించారు మన పితరులు, విశ్వాసంతో ప్రార్థించారు. అలాగిన మరి ప్రార్థన ద్వారా మరి చూడండి, ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు మనం అడిగినంత మనకి ఇచ్చేవాడు ఉంటాడు. మరి ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించి మరి ఆయనకు అవసరమైనటువంటి ప్రతి అవసరతను మనము ప్రార్థన ద్వారా దేవుడికి తెలియజేయవలసినటువంటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన తర్వాత చివరిగా చూసినట్టయితే మరి కానుకలు కూడా దేవుడు ఎంతో అద్భుతంగా మరి ఎత్తి చూపించాడు. పిల్లల 21వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయంలో విధవరాలు కానుకను చూపించాడు. విధవరాలు తమ జీవితం అంతా సమర్పించినట్టుగా చూస్తున్నాం. పిల్లరా, ఆ విధవరాలు ఇచ్చినటువంటి దాన్ని దేవుడు అక్కడ గణపరిచినటువంటిగా చూస్తున్నాం. మరి పేదలకు దాతృత్వంగా చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమి తక్కువ లేకుండా ఉన్నాము. ఏంటంటే మనోహరమైనటువంటి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఏదైనా సమర్పణిస్తే, ఏదైనా మరి ఇతరులకు ఏదైనా మనం కానుకిస్తున్నామంటే ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఏదో ఇక్కడ ఎవరో ఇక్కడ మనం ఇవ్వకపోతే బ్రతకలేరేమో అన్నట్టుగా కాదు. మనం ఇస్తేనే ఆ మందిరం కట్టబడిందని కాదు, నేను ఇస్తేనే మందిరం కట్టబడింది, అదిగో అది నేనే ఇచ్చింది, ఇదిగో ఇది నేనే ఇచ్చింది, అదిగో అది నేనే ఇచ్చింది, ఇట్లాంటి మాటలు పనికిరావు. ప్రియులారా, ఎట్లుండాలి? ప్రీతికరమైనటువంటిదిగా ఉండాలి. అక్కడ రాబడింది మరి దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగమైనది ఇట్లా ఇవ్వడం కూడా దేవునికి ప్రీతికరమే. కానుకలు ఇష్టపూర్వకంగా అడిగిన దానికంటే ఊహించడానికంటే ఖచ్చితంగా వచ్చేగా శక్తి దేవుడు మనకుండగా అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఇస్తుంటే మనం దశభాగం ఇవ్వడానికే దశభాగం ఇంకా తక్కువని, దశభాగం ఇవ్వము దాంట్లో కూడా ఇంకా తక్కువనే. దశభాగం ఎంత ఇస్తామో దాంట్లో దశభాగం ఇవ్వడానికి ఇష్టపడతాము. కానీ ఎట్లా దేవునికి ప్రీతికరమవుతుంది? కనుక ప్రియులారా, దేవునికి ప్రీతికరమైనటువంటి అంటే ఇష్టపూర్వకంగా మన హృదయంలో నుండి వచ్చేటువంటి అర్పణలను దేవునికి అర్పించవలసిన వారు ఉండాలి. స్వేచ్ఛార్పణలు చూడండి. మరి నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయం, నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో, నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో చూడండి 34 వచనం చదువుదాము. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకునే కాలంలో ధర్మశాస్త్ర గ్రంథములు రాసినట్లు మా దేవుని యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకును యాజకులను లేవీయులను జనులను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలను వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటుంది. మరియు మా భూమి యొక్క బాగా గమనించండి, పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కూలి పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, ఏదో పని ఉంది. ఏంటంటే భూమిలో ప్రథమ ఫలం తీసుకురావాలి. సకల వృక్షములు పంటలు పండిస్తున్నారు, అరటి తోటలు, మరి మామిడి తోటలు, లేకపోతే ఇంకేం తోటలు పండిస్తున్నావో అవి కూడా తీసుకొచ్చేటువంటి ఆనవాయితీ ధర్మశాస్త్రంలో ఉందిలేండి. ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు ఏంటంటే ప్రభు మందిరంలో తీసుకొని వచ్చుదని నిర్ణయించుకున్నారు వాళ్ళు. కానీ మన పితరులు ఆల్రెడీ చేసుకున్నారు. ప్రతి పంటలో ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, మరి అంజూరపు తోటలు, పశువులలో, పంటల్లో ఇంకా చెప్పండి సార్ అండి, మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు పిల్లలు కూడా తీసుకొచ్చి దేవుడికి అర్పించాలి. నీ కూతురో కొడుకో పుడితే నీ పశువులు ఇంట్లో తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేసేయాలి. అంటే దానికి వెల నిర్ణయిస్తారు, ఆ వెలను కట్టి దాన్ని తీసుకెళ్తాం. మా పశువులలో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లు మా మందలో తొలిచూలను మన దేవుని మందిరంలో సేవ చేయ యాజకులందుకు దాన్ని తీసుకొని రావాలని నిర్ణయించుకున్నారట. తర్వాత ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము మేము రక్షణ పొందిన దినాల్లో ఆమె బిఎంఎస్ ఓపెన్ చేస్తే సార్ అని తీసి ఒక చోట పెట్టేస్తాం. అరే
ప్రతి బస్తలో తీయాలనా నేనంటే లేదు లేదు ప్రతి బస్తలో తీయాల్సిందే అని ప్రతి బస్తలో తీసేది, కొన్ని తీసేది కిలోను 2 కిలోలు తీసి ఒకసారి అన్నీ తీసుకొని పోయి మందిరానికి ఇచ్చి వచ్చేది. నాకు తెలియదు. ఎందుకు ఇవి తీసుకున్నావు అంటే నీకు తెలియదులే అని. అంటే ఎప్పుడైందో ఈ సంగతులు తెలియదు. కానీ ప్రతి బస్తలో మరి బియ్యంలో, కందిపప్పులో ఇంకా ఎక్కువ అడిగితే నూనెలో కూడా తీసేదేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం రాబడింది మరి చదవండి, మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టాత్మకంగా సకల విధాలు వృక్షములు, ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని ఎక్కడ తీసుకురావాలంట? దేవుని మందిరంలో గదిలోకి తీసుకురావాలి. యాజకులకు తీసుకొచ్చినట్టుగా మా భూమి పంటలో 10వ వంతును లేవీయులకు తీసుకొని వచ్చినట్టుగా ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటే లేవీయులు ఆ 10వ వంతు తీసుకొనగా అహరోను సంతతి వాళ్ళని యాజకులు ఒకడును వారితో కూడా ఉండవలననియు 10వ వంతులో కనుక 10వ వంతు మేము తీసుకుంటే దాంట్లో 10వ వంతు మేము చెల్లించాలి. అది యాజకుడు నిర్ణయించాడు. అయ్యా మీకు 10వ వంతు తీసుకొచ్చి అందరు ఇస్తున్నారు, దాంట్లో 10వ వంతు మీరు కూడా చెల్లించాలని అండి యాజకుడు కూడా చెప్పాడు. ఆ తర్వాత చూడండి చివరికి 29వ వచనం చదవయ్యా. ఇశ్రాయేలును లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయి యాజకులు ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠిత ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరం ఇక్కడ ఈ రెఫరెన్స్ పేపర్ ఏంటంటే మా దేవుని మందిరం మేము చూడకుండా మానము, మేము విడిచిపెట్టము. తీర్మానం చేసుకోవాలి. మా దేవుని మందిరం విడిచిపెట్టము, ఇవ్వకుండా మానము, పోకుండా మానము. అది సమర్పణ. అంటే దేవుడికి ఇష్టమైనటువంటిది ఏంటంటే అదే. ఎప్పుడో పుట్టినప్పుడు వచ్చేది కాదు. అన్నిటికీ ఏమిటంటే లాక్డౌన్ అన్నా, బజారు తిరగడానికి లాక్డౌన్ లేదు, చికెన్ షాప్ పోయడానికి లాక్డౌన్ లేదు, షాపుల మీద రోడ్ల మీద తిరగడానికి లాక్డౌన్ లేదు, ఆ ఇంటికి తిరగడానికి లాక్డౌన్ లేదు. మందిరానికి వచ్చినప్పుడు అమ్మా లాక్డౌన్ అన్నా, కరోనా కదన్నా, బజార్లో లేదు. ఇక్కడ ఆడుంది, ఇక్కడ కరోనా లేదు, ఇక్కడ సేఫ్ జోన్ ఇది. మరి అక్కడెక్కడ కరోనా ఉన్న చోట తిరుగుతాం కానీ లాక్డౌన్ అని అన్నీ కూడా మందిరంలో లాక్డౌన్. కరోనా లేదంటే కూడా ఇక్కడికి రాదు. అదే మన సేవ, అదే మన ప్రీతికరమైనటువంటి సేవ, అదే మనం నేర్చుకునే కాలం. వీళ్ళారా ఏం నేర్చుకున్నాం? ప్రభుకి ఏది ప్రీతికరమైనటువంటిది? ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించేది, బలులు అర్పించేది, సేవ చేసేటువంటిది, ప్రార్థించేటువంటిది, కానుకలు అర్పించేటువంటిది, సమస్తం కూడా యథార్థంగా ఉండాలి. విశ్వాస జీవితంలో ప్రభుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని మన ప్రభుకి ఇవ్వాలి. ముందు అమ్మ ప్రీతికరమైనది, ఇది ప్రీతికరమైనది, అమ్మ ఇంత మంచిది ఆయనకి ఇవ్వాలన్నా, మందిరానికి ఇవ్వాలన్నా, ఇంత మంచిది వాళ్ళకి ఇవ్వాలన్నా, వీళ్ళకి ఇవ్వాలన్నా, మందిరానికి ఇవ్వాలన్నా, సేవకుడికి ఇవ్వాలన్నా, దానికంటే శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. నీకు ప్రీతికరమైనది ఏదో వేసుకెళ్తా అన్నాడు, నీకు ప్రీతికరమైన దాన్ని నీ దగ్గర తీసేస్తానన్నాడు. కనుక మనం ఏదైతే కోరుకుంటామో దాన్నే ప్రభు అడుగుతున్నాడు. ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? వీడరా అలాంటి ప్రీతికరమైనటువంటి సేవ చేసినటువంటి వారే ఆయనకు ప్రీతికరమైనటువంటి వారిగా చేయబడతారు. మనం నిశ్చలమైనటువంటి రాజ్యం పొందాం. ఇలాంటి ప్రీతి మనం సంపాదించడానికి వాటికంటే కూడా అక్కడ బంగారు వీధులతో ఉన్నటువంటి పట్టణం ఎక్కడ ఉంది? 12 గుమ్మములు 12 ముత్యముల చేతను మరి వాటి చేత నిర్మించబడినటువంటి పట్టణం సిద్ధపరిచాడు. ఈ నిరీక్షణ కలిగి నీవు కలిగినటువంటి వాడైనట్లయితే ప్రియ అమ్మ అయ్యా, ఈ నిరీక్షణ నీకుంటే నా కొరకై అతి శ్రేష్టమైనటువంటి వాటిని నా కొరకు సిద్ధపరిచాడు. చూడండి 27 కీర్తన 2-3 వచనాలు చదువు. 27 కీర్తన 2-3 వచనాలు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన నన్ను ఎదుర్కొంటున్నాడు. 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడు. అతని తల మీద మనకు పేపర్ కిరీటం పెట్టుకుని కూడా మనకు లేవు. మన కొరకు ఏం కిరీటం ఉంది? అపరంజి కిరీటం. ఎప్పుడైనా చూసాము? అపరంజి, వజ్ర కిరీటం, వైడూరి కిరీటం, బంగారు కిరీటం చూసామా? చూడడానికి కూడా మనకు లేదు. లోకంలో
అయితే పిల్లరా, యేసు రక్తం చేత కడిబడినటువంటి నీకు నాకు, ఆయనకు భీతి కలిగినటువంటి పిల్లలుగా చేయబడినట్టు నీకు నా కొరకై అపరంజి కిరీటమును, వజ్ర కిరీటమును, బంగారు కిరీటమును మన కొరకు సిద్ధపరిచి మన తల మీద పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇటు నిరీక్షణ మనం కలిగిన వారు కనుక ఇటు నిరీక్షణ కలిగినట్టు నేను నిశ్చలమైనటువంటి రాజ్యంలో మనం పొందబోతున్నాం. కనుక వీళ్ళరా, ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి మనం ఇష్టపడతాం. ఆ సేవ చేసినప్పుడు దేవుడు ఇష్టపడేటువంటి వాడు. ఆ విధంగా ఈ ఉదయకాలం వచ్చినటువంటి నేను కొంతైనా మార్పు కలిగి వెళ్ళాలి ఇక్కడి నుంచి. వీళ్ళరా, చాలామంది లేరు. ఏమంటే లాక్డౌన్ చూడు, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు, గట్టి చెప్తే వస్తాం వాళ్ళ బాధ. ఇప్పుడు ఇంకా అయిపోయింది, మూసేస్తున్నాం. ఇప్పుడు వస్తారు. ఏం ఉపయోగం? ఏమంటే ఆగారు మందిరానికి వెళ్ళొచ్చామండి, మేము ఆ మందిరానికి వెళ్ళొచ్చాం. కనుక ఇట్లా ఉంటుంది మనకి సేవ. విడారా, ప్రభుకు ప్రీతికైనటువంటి జీవితాన్ని మనం కొంతైనా చేద్దాం, చేయడానికి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా చేసినప్పుడు ప్రభు ఇష్టపడేటువంటి వాడిగా ఉన్నాడు, ప్రభు సంతోషించేవాడుగా ఉన్నాడు. మరి ఆయనకి ఇష్టమైన మనం చేసినప్పుడు మనకి ఇష్టమైనది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా చేయడం ప్రభు మనకు సహాయం చేయగాక. కొంత సమయం మనం ప్రభుని ఆరాధిస్తాం. మరి క్లుప్తంగా మరి మనల్ని విమోచించినటువంటి దేవుడు మన ద్వారా ఆయన ఆరాధన కోరుతున్నాడు, మరి అర్పణ కోరుతున్నాడు, మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆ విధంగా ఉదయకాలం కొంత సమయం రక్షించిన విధానం ఆయన మన కొరకు సమర్పించుకున్న విధానం బట్టి ప్రభుని కీర్తించి కొనియాడదాం, ఆరాధించండి.